సో గోపాలకృష్ణ గారు జాయిన్ అయ్యారు, వాగ్దేవి పీఠాధిపతి. మాట్లాడదాం. గోపాలకృష్ణ గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. సార్ చెప్పండి సార్, మీరు కూడా షష్టగ్రహ కూటమికి సంబంధించి సైన్స్ పరంగా ఆలోచిస్తే ఇది ఒక అద్భుతం అంటున్నారు సైంటిస్టులు. సో జ్యోతిష పరంగా చెప్తే కొంతమందికి రాజయోగం అంటున్నారు, కొంతమందికి అసలు కాలు బయటపడితేనే పోతారన్నంత డేంజర్లో భయపెట్టే పరిస్థితి కనిపిస్తోంది. సో మీరేం చెప్తారు, అసలు షష్టగ్రహ కూటమి ఇంపాక్ట్ అనేది ఎలా ఉంటుంది? మీ పరిజ్ఞానం వరకు మీరేం చెప్తారు? బాగుందమ్మా. ఒక విషయం ఇక్కడ రెండు ప్రధానమైన అంశాలు మనం తీసుకోవాలి. ఇది వ్యక్తిగతంగా తీసుకున్నట్టయితే ఆ సమయానికి ఎవరో ఒకటి పుట్టి ఉండాలి, అప్పుడు వాడి జాతకానికి షష్టగ్రహ కూటం అన్వయం అవుతుంది. ఇప్పుడు జీవిస్తూ ఉన్న వాళ్ళకి ప్రత్యేకంగా షష్టగ్రహ కూటం వచ్చి హాని చేసేది ఏమీ లేదు. గోచార రీత్యా స్వల్పమైనటువంటి ఫలితాలు ఉంటాయి, వాటి గురించి పెద్ద ఇంత తతంగం అయితే అవసరం లేదు. సోషల్ మీడియాలో చూస్తున్నంత కూడా అనవసరమైనటువంటి వృథా ప్రయాస. ఇక దేశారిష్ట యోగాల్లో కూడా దీన్ని 6 గ్రహాలు కుజ గురు కేతువులు మినహా 9 గ్రహాల్లో మిగతా అన్ని ఒక చోటకి చేరాయి. సాధారణంగా పాపగ్రహాలు ఉన్నాయి, దాంట్లో శుభగ్రహాలు ఉన్నాయి, ఇవన్నీ కలిపి ఒక చోట మీనంలో ఒకే క్షేత్రంలో ఉండడం అనేది అంత అరుదైన విషయమే, కాదనటం లేదు. కానీ ఇది ఒక పుణ్యకాలంగా కూడా చెప్పబడింది శాస్త్రాల్లో. అంటే ఈ కాలంలో 6 గ్రహాలు కలిసి ఉండడం వలన వచ్చేటువంటి దోష పరిహార సమయాల్లో ఈ కాలంలో ఒక గ్రహణాది పుణ్యకాలాలు ఎలాగో ఈ కాలంలో కూడా అలాగే మనం చేసినటువంటి కార్యాలకి విశేషమైన ఫలితాన్ని కూడా చెప్పడం జరిగింది. అయితే దేశారిష్ట యోగంగా కూడా జ్యోతిష్ శాస్త్రంలో చెప్పడం జరిగింది. ఇవి ఫలానా మయన్మార్లో భూకంపానికి కారణం ఇది అని ప్రత్యేకించి చెప్పడానికి ఆధారాలు ఏమీ లేవు. కానీ ఇది ప్రపంచానికి భూగోళానికి సంబంధించినటువంటి ఏ స్థానం మీదైనా దాని ప్రభావం చూపించవచ్చు. దేశారిష్ట యోగాల్లో ఒక యోగంగా ఎక్కువ గ్రహాలు ఒక చోట ఉండడం వలన అవి విపత్తును కలిగి చేయడానికి అవకాశం ఉంది అని స్పష్టం చేయడం జరిగింది. దానికి సంబంధించి పరిహారాలు గురువులు జగద్గురువులు ఏం చెప్తారంటే అటువంటి వాటికి రామనామము, భగవంత్ నామాన్ని, లేకపోతే యజ్ఞాగారి క్రతువుల్ని వీటిని ఆచరించడం, తద్వారా లోకానికి క్షేమం కలిగేటటువంటి లోక సంరక్షణ కోసం చేసేటటువంటి నామస్మరణలు లేదా యజ్ఞయాగాది క్రతువులు ఏవైతే ఉంటాయో అవన్నీ చేయమనడం కూడా జరుగుతూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. దీని గురించే ఎంతో మంది జగద్గురువులు కూడా గత కొద్ది కాలంగా రామనామాన్ని, శివనామాన్ని వీటిని రాయించడం, జపించడం కూడా జరుగుతూ ఉంది. ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు అవన్నీ కూడా మనకి దేశానికి క్షేమాన్ని, ప్రపంచానికి అందరికీ క్షేమాన్ని కలుగు చేస్తాయి అని ముందుగా మనకి మన చేత ఆచరింపజేసినటువంటి అంశాలు. అయితే ప్రత్యేకించి భూమి బద్దలైపోతుంది, అందరికీ కింద అడుగు పెట్టినట్టయితే వాళ్ళకి సమస్యలు వస్తాయి, లేకపోతే ఈ సమస్యలను సోషల్ మీడియాలో చెప్తున్నవన్నీ నిజాలు కావమ్మా. ఇది వ్యక్తిగతంగా ఏమి ఎవరికి అనర్థం చేయదు, అందులో సందేహం అయితే లేదు. అంటే ఎందుకు ఇంతలా అడుగుతున్నానంటే సార్, ఇప్పుడు ఈ భూకంపం జరిగిన తర్వాత కూడా కొన్ని పోస్టింగ్స్ చూసి చాలా నవ్వొస్తుంది. ఎందుకంటే మత్స్యావతారం కాలంలో ఎలాంటి ఒక ప్రళయం వచ్చిందో, విష్ణుమూర్తి ఒక అవతారంతో మత్స్యావతారంతో వచ్చి ఎలా భూప్రపంచాన్ని కాపాడారు, అలాంటి పరిస్థితితో పాటు పోల్చి మరీ క్రియేట్ చేస్తున్నారు. సో కలియుగం, ఆ యుగం అంతమైపోతుంది అన్న రేంజ్ లో షష్టగ్రహ కూటమి అంటే భయపెట్టేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో నిజంగా అంత భయానక మన పురాణాలు ఏమి భయపెట్టేవి కావమ్మా, భయాన్ని పోగొట్టేవి మన ధర్మశాస్త్రాలు. ఎందుచేత అంటే కలియుగం అంతమైపోవడానికి గత కాలంలోనే మనకందరికీ తెలుసున్న అంశం. 2000 సంవత్సరంలోనే కలియుగం అంతమైపోతుందని రకరకాల పుస్తకాలు కూడా ప్రచురించారు చాలా మంది. అవన్నీ అనవసరం. మనం సంకల్పం చెప్తాం, కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే అని సంకల్పం మనం చెప్తాం. ఇంకా కలియుగం ఒక పాదం కూడా నడవలేదు. 4,32,000 సంవత్సరాలు కలియుగం ప్రమాణం. అంటే ఒక పాదం 1,08,000 సంవత్సరాలు పడుతుంది కలియుగం ఒక పాదం పావుభాగం పూర్తవడానికి. అలాంటిది కలియుగం ఎలా అంతమైపోతుంది, ప్రళయం ఎలా వచ్చేస్తుంది, మహాప్రళయం ఎలా సంభవిస్తుంది అంటే వీళ్ళకి ప్రళయం అంటే ఏంటో తెలియదు, మహాప్రళయం అంటే ఏంటో కూడా తెలియదు. అంచేత భయం ఏం లేదమ్మా. మన ధర్మశాస్త్రాల్లో కానీ మన పురాణాల్లో కానీ వచ్చేటటువంటి అంశాలు భయాన్ని కలిగించేవి కాదు, భయాన్ని పోగొట్టేవి అని మనం తెలియచెప్పాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. సో వస్తున్న వదంతులు అయితే నమ్మాల్సిన అవసరం లేదు, మంచి జరగచ్చు చెడు జరగచ్చు, కానీ భయాందోళన అయితే అవసరం లేదని చెప్తారు. కానీ గురువు గారు ఇక్కడ ఇంకొకటి, ఏవైతే కూటమిలోకి వస్తున్న గ్రహాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా జ్యోతిష్యంలో చెప్పుకునే రవి సంచారం కానీ, శుక్ర సంచారం కానీ, శని రాహు సంచారాల గురించి మాట్లాడతాం. సో ఇవన్నీ కూడా ఈ సంచారంలో భాగంగానే ఒక క్రమంలోకి వస్తున్నాయని చెప్పేసి కూడా చెప్తూ, ఒక్కొక్క గ్రహాన్ని ఉటంకిస్తూ కూడా చాలా పరిహారాలు, సమస్యలు ఏవో క్రియేట్ చేసి చెప్తున్నారు. వాటన్నింటికి సంబంధించి ఎలాంటి అప్రమత్తతో ఉండాలి? అలా ఏం అవసరం లేదమ్మా. మరి చెప్పిన సత్యం. రవి, శని, రాహువు, బుధుడు, చంద్రుడు, శుక్రుడు ఈ 6 గ్రహాలు ఒక చోటకి చేరుతూ ఉన్నాయి. అందులో కొన్ని గ్రహాలకి ఉచ్చక్షేత్రంలో కూడా వచ్చిన గ్రహం కూడా ఉంది దాంట్లో. మీనకన్యే బుధస్య చ
అది బుధుడికి నీచ క్షేత్రం, శుక్రుడికి ఉచ్చ క్షేత్రంలో కొన్ని గ్రహాలకు ఉచ్చ, కొన్ని గ్రహాలకి నీచ. అంచేత వాటికి ప్రత్యేకంగా ఒక్కొక్క గ్రహకారకత్వ అంశాలు ఏమైతే ఉంటాయో అవన్నీ పాడు చేస్తాయి, లోకానికి హాని చేస్తాయి అని మనం చెప్పక్కర్లేదు. అంత సత్యం కాదు అది. జ్యోతిష్ శాస్త్రంలో అటువంటివి ఏం స్పష్టం చేయలేదు. అలాంటివి అన్ని అపోహలు మాత్రమే. కానీ 6 గ్రహాలు కలవడం వల్ల మొత్తం కలిపి ఒక దోషం కింద లేదా ఒక దేశ అరిష్ట యోగం కింద ఉంది చెప్పారు తప్ప ఒక్కొక్క గ్రహానికి సంబంధించిన అంశాలు వాటి ఫలితాల మీద ఆధారపడి ఉంటాయని చెప్పడం భావ్యం కాదు. అంటే ఒకటి సార్, మీరు జ్యోతిష శాస్త్రాన్ని నమ్ముకున్న, మీరు కూడా చదువుకొని ఉంటారు. సో సైన్స్ పరంగా గ్రహాల కదలికలు ఎలా ఉంటాయి, కక్షయ మార్గంలో వాటి ప్రయాణం ఎలా ఉంటుంది, వాటి క్రమంలో భాగంగానే ఒక ఆర్డర్లో వచ్చాయి అన్నది మినిమం ఒక 7th 8th క్లాస్ చదివిన పిల్లాడికి కూడా అర్థమయ్యే అంశం ఏదైతే. సో ఇలాంటి టైంలో ఇప్పుడు భూకంపం వచ్చింది కనుక, ఇంతలా నష్టం జరిగింది కనుక మనం దాంతో ఆపాదించే ప్రయత్నం అయితే జనం చేస్తున్నారు, కళ్ళకు వాస్తవం కనిపిస్తుంది కనుక. కానీ ఇది ఒక జస్ట్ ఒక సీస్మిక్ జోన్ లో జరిగిన ఒక ముడిపెట్టే అంశం మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఏంటమ్మా అది సరే, సైన్స్ పరంగా జరిగిన అంటే ఒక ఎర్త్క్వేక్ బెల్ట్ లో జరిగిన ఒక ప్రమాదంగానే భావించాలా? షష్టగ్రహ కూటమి వల్ల ఇప్పుడు ఈ భూకంపాలు సంభవించాయి అనుకోవాలా? అలా అని అస్సలు అనుకోకూడదమ్మా. వాటి పరిధిలో వాటి కక్షలు పరిభ్రమిస్తూ ఉంటాయి. కానీ అవన్నీ కలిపి ఒక చోటుకు చేరడం వల్ల వచ్చే ఎనర్జీ భూమి. రైట్, థ్యాంక్ యూ గోపాలకృష్ణ గారు అండ్ ప్రసాద్ శర్మ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి.